సుకన్య సమృద్ధి యోజన అలాగే పీపీఎఫ్ దానికి ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది, ప్రాసెస్ అయ్యాక ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి? పీపీఎఫ్ అనేది చాలా ఓల్డ్ ప్రొడక్ట్. సుకన్య సమృద్ధి యోజన అనేది 2015లో అనేది వచ్చింది. ఇదేంటంటే ఎస్పెషల్లీ గర్ల్ చైల్డ్ కోసం. ఈ రెండింటికి మేజర్ ఎలిజిబిలిటీ చూసుకుంటే కనుక పీపీఎఫ్ వచ్చేసరికి ఎవరైనా రెసిడెంట్ ఇండియన్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ సుకన్య సమృద్ధి యోజన వచ్చేసరికి ఓన్లీ గర్ల్ చైల్డ్. ఆ గర్ల్ చైల్డ్ కూడా 10 ఏజ్ లోపు ఉండాలి. రెండింటికి సెక్షన్ 80C కింద ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ అయితే ఇస్తుంటారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ అయిన సాయిరామ్ గారు ఫ్రమ్ సాయిరామ్ ఫైనాన్స్. అయితే ఈరోజు రెండు ముఖ్యమైన పథకాల గురించి తెలుసుకుందామండి. సుకన్య సమృద్ధి యోజన అలాగే పీపీఎఫ్. వీటి గురించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే మీరు ఈ ఎపిసోడ్ చివరి వరకు చూడండి. అలాగే పర్సనల్ డౌట్స్ ఉన్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి వాట్సాప్ చేయొచ్చండి. సార్ మీకు అందుబాటులోకి వస్తారు. నమస్కారం సార్. నమస్తే. సో టూ ఇంపార్టెంట్ ఈ స్కీమ్స్ అని చెప్పొచ్చు, సుకన్య సమృద్ధి యోజన అలాగే పీపీఎఫ్. వీటి గురించి అంటే వీటికి ఎవరు ఎలిజిబుల్, దానికి ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది, ప్రాసెస్ అయ్యాక ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, కాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో బోత్ పీపీఎఫ్ అండ్ సుకన్య సమృద్ధి యోజన బోత్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్. అంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే మనకి చిన్న చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకుంటూ లాంగ్ టర్మ్లో ఒక మంచి అమౌంట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళకి ఈ ఆప్షన్స్ క్రియేట్ చేసింది. పీపీఎఫ్ అనేది చాలా ఓల్డ్ ప్రొడక్ట్. సో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. సో ఇదేంటంటే ఒక భవిష్యత్తు కోసం మనం చేసే ఒక నిధి లాంటిది. ఈ సుకన్య సమృద్ధి యోజన అనేది 2015లో అనేది వచ్చింది. ఇదేంటంటే ఎస్పెషల్లీ గర్ల్ చైల్డ్ కోసం. ఈ రెండింటికి మేజర్ ఎలిజిబిలిటీ చూసుకుంటే కనుక పీపీఎఫ్ వచ్చేసరికి ఎవరైనా రెసిడెంట్ ఇండియన్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ సుకన్య సమృద్ధి యోజన వచ్చేసరికి ఓన్లీ గర్ల్ చైల్డ్, వీళ్ళు మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి ఎలిజిబుల్. ఆ గర్ల్ చైల్డ్ కూడా అప్ టు 10 ఏజ్ లోపు ఉండాలి. 10 ఏజ్ లోపున ఉన్న గర్ల్ చైల్డ్ పేరు మీద వాళ్ళ పేరెంట్స్ సుకన్య సమృద్ధి యోజన ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ పర్పసెస్ ఏంటంటే ఈ రెండు పర్పసెస్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటాయి. పీపీఎఫ్ ఏంటంటే లాంగ్ టర్మ్ సేవింగ్స్ కోసం. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే జాబ్ చేస్తున్న వాళ్ళకి ఈపీఎఫ్ ఉంటుంది. అవును. సో దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రావిడెంట్ ఫండ్. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్. ఇంకా చాలా టైప్ ప్రావిడెంట్ ఫండ్స్ ఉన్నాయి. జిల్లా పరిషత్ ప్రావిడెంట్ ఫండ్స్ ఇట్లా చాలా ఉన్నాయి. సో వీటి మెయిన్ థింగ్ ఏంటంటే లాంగ్ టర్మ్ సేవింగ్స్ వైపు మోటివేట్ చేయడానికి. సో ఒకప్పుడు కనుక మనం చూసుకుంటే కనుక ఇండియా ఏంటంటే ఇప్పుడున్న ఆప్షన్స్ అయితే లేవు. స్టాక్ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, డిబెంచర్స్ ఇవేమీ లేవు. ఆ రోజుల్లో ఓన్లీ గవర్నమెంట్ మాత్రమే ఉండేది. గవర్నమెంట్లో ఏ స్కీమ్స్ ఉండేవి అండ్ కొన్ని ఏంటంటే యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ఉండేవి అండ్ ఇంకా ఎల్ఐసి. ఈ మెజారిటీ ఈ మూడే ఉండేవి. సో మొత్తం మనకి సేవింగ్స్ అంటే కనుక చాలామందికి ఏంటంటే గవర్నమెంట్ వైపు ఎక్కువ చూసేవాళ్ళు. సో ఈ పీపీఎఫ్ అనేది ఆ భాగంగా వచ్చేసింది. ఎందుకంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఓన్లీ ఎంప్లాయీస్కి మాత్రం ఉంటుంది కాబట్టి జనరల్ పబ్లిక్ ఎవరైనా లాంగ్ టర్మ్ సేవింగ్స్ చేసుకోవడానికి పీపీఎఫ్ ఓపెన్ చేశారు. తర్వాత 2015లో ఏం చేశారంటే గవర్నమెంట్ ఉమెన్ చైల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్స్ ఈ ఫోకస్ పెంచాలి, వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ కానీ మ్యారేజ్ కానీ ఉపయోగపడాలని చెప్పేసి సుకన్య సమృద్ధి యోజనని తీసుకొచ్చేసింది. ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్స్లో సుకన్య సమృద్ధి యోజనకి హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ తర్వాత దీనికే హైయెస్ట్ ప్రయారిటీ గవర్నమెంట్ ఇస్తుంది. పీపీఎఫ్కి వచ్చేసరికి ప్రజెంట్ అరౌండ్ 7% ఇంట్రెస్ట్ రేట్ ఉంది. సుకన్య సమృద్ధి యోజనకి 8.2 వరకు ఉంది. నెక్స్ట్ టెన్యూర్. పీపీఎఫ్ కనుక మీరు ఓపెన్ చేస్తే 15 ఇయర్స్ పాటు కట్టాల్సి వస్తుంది. అదే సుకన్య సమృద్ధి యోజన అయితే మనకి గర్ల్ చైల్డ్కి 21 ఇయర్స్ వచ్చేదాకా లేదా 18 ఇయర్స్ మ్యారేజ్ వరకైనా ఉంచుకోవచ్చు. ఇక్కడ పీపీఎఫ్ ఏంటంటే స్ట్రెచ్ 15 ఇయర్స్ వరకు కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేయాలి. అండ్ తర్వాత కనుక మనం ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటే కనుక బ్లాక్స్ ఆఫ్ 5 ఇయర్స్ ఇస్తారు, వాటిలో మనం ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్లు నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టు పీపీఎఫ్ కన్నా సుకన్య సమృద్ధి యోజనలో ఎక్కువ ఉంటాయి. అండ్ ఇందులో డిపాజిట్ ఎంతవరకు చేయొచ్చు, ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 1.5 lakh వరకు చేయొచ్చు. ఓకే. బోత్ పీపీఎఫ్ అండ్ సుకన్య సమృద్ధి యోజన. అంటే 2024 ఒక ఇయర్ అనుకుంటే ఆ ఇయర్లో 1 lakh వరకు మాత్రం చేయగలరు. 2024 ఇయర్ కాదు, ఫైనాన్షియల్ ఇయర్. మార్చ్ టు మార్చ్ అనుకుంటే ఏప్రిల్ టు మార్చ్ నుంచి 2025 మార్చ్ లోపు 1.5 lakh వరకు చేయొచ్చు. ఓకే. రెండింటికి సెక్షన్ 80C కింద ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ అయితే ఇస్తుంటారు. అండ్ రిటర్న్స్ వైపు మీద చూస్తే కనుక పీపీఎఫ్ అండ్ ఎస్ఎస్వై కంప్లీట్లీ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది. మనం చేసే అమౌంట్ మీద మనకి ఎగ్జామ్షన్ వస్తుంది, వాటి మీద అర్న్ అయ్యే ఇంట్రెస్ట్ మీద ఎగ్జామ్షన్ వస్తుంది, అండ్ ఫైనల్గా మెచ్యూరిటీ వస్తుంది కదా, వాటి మీద కూడా ఎగ్జామ్షన్ ఉంటుంది. అంటే సాయిరామ్ గారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్వెస్ట్మెంట్ కింద చూసుకున్నట్లయితే ఈ స్కీమ్ని డెఫినెట్లీ వచ్చే ఇంట్రెస్ట్ దాని మీద ఎటువంటి ఎక్స్ట్రా అమౌంట్ ఛార్జ్ అనేది ఉండదు. ఎస్. సో కంప్లీట్లీ ఇది ఒక కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. నేను పీపీఎఫ్లో 1.5 lakh ఇన్వెస్ట్ చేశాను. ఎవ్రీ ఇయర్ అలా 1.5 lakh ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాను. ఓకే. నాకు 15 ఇయర్స్ పాటు చేశాను. నేను 22.5 lakh ఇన్వెస్ట్ చేశాను. నాకు మెచ్యూరిటీగా 30 lakhs చేంజ్ వచ్చింది. దాని మీద నేను రూపాయి ట్యాక్స్ కంప్లీట్ 30 lakhs నావే. సుకన్యలో కూడా సేమ్ ఉంటుంది. నెక్స్ట్ పీపీఎఫ్కి వచ్చేసరికి ఏంటంటే 7th ఇయర్ తర్వాత ఇక మనం చేయలేము, ఓకే, కంప్లీట్లీ లాక్ అయిపోతుంది. లోన్ ఫెసిలిటీ 4th ఇయర్ నుంచి 7th ఇయర్ వరకే ఉంటుంది.
సుకన్యలో కూడా అంతే, ఎక్సెప్ట్ గర్ల్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ తప్ప మిగతా ఏ కేసెస్లో మనం దాన్ని క్లోజ్ చేయలేము. ఒకసారి కనుక స్టార్ట్ చేస్తే ఎండ్ వరకు కంటిన్యూ అవ్వాల్సిందే అక్కడ. సో ఇవి మోర్ లాక్ ఇన్ ఓరియంటెడ్ ప్రోడక్ట్స్గా ఉంటుంది. ఎవరైతే కనుక ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదో వాళ్ళు పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక, ఆడపిల్ల ఉంటే కనుక సుకన్య సమృద్ధి యోజనలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ మధ్యలో కట్టడం అంటే మధ్యలో అది ఇంకా మనం దాన్ని ఎటువంటి ప్రాసెస్ చేయకపోతే అప్పుడు ఏమో అవుతుందండి? అవి డార్మెంట్ అకౌంట్గా మారిపోతాయి. సో డార్మెంట్ అకౌంట్గా మారిపోయినప్పుడు మీరు తిరిగి రివైవల్ చేయాలనుకుంటే కనుక ఎన్ని ఇయర్స్ అయితే కట్టలేదో అంత మినిమం కాంట్రిబ్యూషన్ 1000 రూపీస్ ఎంత ఉంటాయి. ఆ మినిమం కాంట్రిబ్యూషన్ కనుక చేస్తే ఆ ప్లస్ పెనాల్టీ ఉంటుంది. ఈ పెనాల్టీ కనుక చేసేస్తే రివైవ్ అవుతుంది అకౌంట్. ఓకే, మళ్ళీ మనం ఆపరేటివ్ అకౌంట్గా మార్చుకోవచ్చు. సో ఈ పీపీఎఫ్ అండ్ సుకన్య కూడా మోస్ట్లీ ఆల్ బ్యాంక్స్లో ఇస్తున్నారు అండ్ పోస్ట్ ఆఫీస్లో కూడా ఇస్తున్నారు. సో బ్యాంక్స్ అంటే అన్ని ఊళ్ళలో ఉండకపోవచ్చు, బట్ పోస్ట్ ఆఫీస్ అయితే మెజారిటీ ఆఫ్ ద ప్లేసెస్లో ఉంటుంది. అండ్ ఇది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడానికి మనకి ఏదైనా యాప్ కానీ అలా ఏమైనా ఉన్నాయా రైట్ నో, వెబ్సైట్ కానీ ఏదైనా? సో మీరు ఏ బ్యాంక్ నుంచి అయితే చేశారో ఆ బ్యాంక్లోనే చూసుకోవచ్చు. లేదు పోస్ట్ ఆఫీస్ అయితే కనుక పోస్టల్ యాప్ వచ్చింది. సో దానిలో మీరు ఆ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని అంటే పూర్తి తరహాలో కాకపోయినా ఎంతో కొంత ఇప్పుడు ఉన్న లేటెస్ట్ మోడర్న్ ఇన్వెస్ట్మెంట్స్ కన్నా ఇది ఎంతో కొంత బెటర్ అని చెప్పడానికి ఉంటుందా పాసిబిలిటీ? మోడర్న్ ఇన్వెస్ట్మెంట్స్తో పోలిస్తే ఇది మోర్ సేఫర్. ఇప్పుడు నేను ఒక ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చూశాను. ఈక్విటీ ఏంటంటే అప్ అండ్ డౌన్ అయితే అవుతుంది. ఐ విల్ డెఫినెట్లీ గెట్ మోర్ రిటర్న్. కానీ ఇక్కడ అప్ అండ్ డౌన్ అనేది ఎక్కువ అయిపోతుంది. అండ్ వచ్చే ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాని మీద ట్యాక్స్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక మ్యూచువల్ ఫండ్లో పెట్టాను, నాకు 12% రిటర్న్ వచ్చింది. బట్ నేను 12.5% ట్యాక్స్ కట్టాలి వచ్చిన ప్రాఫిట్ మీద. నాకు ఇక్కడైతే నాకు 8% రానింది, బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ. అండ్ మోర్ ఓవర్ ఇదేంటంటే వాలటైల్గా ఉండదు. ఓన్లీ ఒక థింగ్ ఏంటంటే కనుక లాంగ్ టర్మ్లో ఇంట్రెస్ట్ రేట్లు పడిపోతున్నాయి. ఓకే, ఈపీఎఫ్కి వచ్చేసరికి 2000లో 12 to 13% ఇంట్రెస్ట్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు చూస్తే 7% ఇస్తున్నారు. ఇన్ఫ్లేషన్ ఇంకా ఎక్కువ ఉంది. ఇన్ఫ్లేషన్ ఏమో పెరుగుతూ వస్తుంది. సో ఇది ఒకటి మైండ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. స్ట్రైట్ అవే పీపీఎఫ్ అండ్ ఎస్ఎస్ఐ కాకుండా ఒక 40% 50% మీరు ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేసుకొని, అంటే ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ అయితే మిగతా అమౌంట్ ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో దట్ మనకి ఏంటంటే బ్యాలెన్స్ ఉంటుంది. మనకి గవర్నమెంట్ ఇచ్చే సేఫ్టీ ఉంటుంది, మార్కెట్ ఇచ్చే రిటర్న్ కూడా వస్తుంది. సో ఇలా కనుక ప్లాన్ చేసుకుంటే కనుక లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ అయితే వస్తుంటాయి. సో ఇది డెఫినెట్లీ ఒక బెటర్ ప్లాన్గా కనిపిస్తుంది, ముఖ్యంగా ఎవరికైతే గాలి చేలు ఉంటుందో వాళ్ళకి. అండ్ అంతేకాకుండా సేఫర్ ఇన్వెస్ట్మెంట్. బట్ ఇది ఎక్కువ Tier 2, Tier 3 సిటీస్లో ఉన్న వాళ్ళకి, టౌన్స్ విలేజెస్లో ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు, మోర్ దెన్ రెగ్యులర్ ఎంప్లాయీస్, సిటీ లివింగ్ పీపుల్, ఎందుకంటే డ్యూ టు డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్. పీపీఎఫ్ వచ్చేసరికి చాలా మంది ఏంటంటే Tier 2, Tier 1 సిటీస్ వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. బట్ సుకన్య యోజన వచ్చేసరికి రివర్స్ జరుగుతుంది. Tier 1 సిటీస్లో ఏంటంటే అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఇంకొంచెం ఎక్స్ట్రా రిటర్న్ వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ వైపు వెళ్తారు. బట్ Tier 1 కన్నా Tier 2, Tier 3 విలేజెస్ వీళ్ళు ఏంటంటే సుకన్య సమృద్ధి యోజనలో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో విన్నారు కదండి ముఖ్యంగా ఈ 2 స్కీమ్స్ గురించి. ఇందులో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి, అవి అడగాలనుకున్నట్లయితే మీకు డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి వాట్సాప్ ఉంటుంది. వాట్సాప్ చేసినట్లయితే రెడ్కి సాయిరామ్ గారు మీకు రిప్లై ఇస్తారు. అలాగే మీకు పర్సనల్ ఫైనాన్స్ వైపు ఏ డౌట్స్ ఉన్నా సరే సార్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఇక వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.